ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం వేదికగా జరిగిన ఈ సమావేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హయాంలో పరిష్కారం దక్కని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి ఎకరుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఈ తొలి సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వేదికగా జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల నుంచి కావాల్సిన సహకారం కావచ్చు, ఇవన్నీ కూడా పరస్పరం చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాలు తమ కుటుంబ సభ్యులని చెప్పుకోవడం ప్రచారం జరిగింది. అలాగే ఉద్యోగులను తమ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని కూడా ఉద్యమంలో భాగస్వాములైన ఈ ఉద్యోగ సంఘాలని కడుపులో పెట్టుకుంటామని పదే చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రచారంలో కేవలం ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందారు తప్ప ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ప్రయోజనాలు జరగలేదు. పోగా చాలా నష్టాలు జరిగాయి. సహజంగా జరగాల్సిన వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు కూడా దూరమయ్యాయి అనేది ప్రచారంలో ఉంది. ఈ ప్రచారం ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉద్యోగ సంఘాల సమావేశం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగే ఈ సమావేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. మనతో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగి? ఈ ఉపాధ్యాయ సంఘాలతో కావచ్చు ఈ సమావేశం, ముఖ్యమంత్రి సమావేశం ఏ అంశాలు బాగా దృష్టికి వచ్చే అవకాశం ఉంది, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? సార్, నా పేరు జయప్రద. నేను మల్టీ జోన్ 2లో మరి రంగారెడ్డి జిల్లాలో నేను పనిచేస్తూ ఉన్నాను. బూర్గులాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే మేము 24 సంవత్సరాలు అయింది సార్ మేము ఇక్కడికి పోస్ట్లోకి వచ్చాము. అయితే గత ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెబుతూ మరి మేము వాళ్ళు ఎంతసేపు ఉన్నా మా ప్రయోజనాలను మరి తీరుస్తుందని వెయిట్ చేశాం. కానీ అవన్నీ కూడా మమ్మల్ని మరి అలా ఊరుకుంచుతూ వచ్చి మరి మొన్న ఒక 6 months కింద మరి ప్రమోషన్స్ ఇస్తామని వేసిన తర్వాత దాంట్లో రాష్ట్రంలో సగం మల్టీజోన్ 1 వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి మల్టీజోన్ 2లో దాన్ని ఆపేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. మేము 24 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒకే క్యాడర్లో పనిచేస్తూ వాళ్ళు ఇప్పుడు ఈ మార్చి నుంచి రిటైర్ అవుతారు. చాలా ఆశతో ఉన్నారు. కనీసం మీ ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికీ ఆ సమస్య ఉందా? ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు దాన్ని కూడా సార్. మావి ఇప్పుడు మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ప్రమోషన్స్ ఇవ్వటం ఒకటి, 317 జీవోలో మరి నష్టపోయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కూడా సరిగా న్యాయం చేయాలనడం ఒకటి. డిఏలు ఒక 4 డిఏలు ఆగిపోయి ఉన్నాయి, వాటిని కూడా మరి నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ రేవంత్ రెడ్డి సార్తో జరిగేటటువంటి ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మరి ఉపాధ్యాయుల యొక్క ఆశలపై మరి వారు ఖచ్చితంగా వాళ్ళు మాకు సహాయం చేస్తారని, హెల్ప్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా లోపల భేటీలో ఉన్నాయి కాబట్టి మరి మేము పాజిటివ్గా మరి సార్ నుంచి మేము ఆశపడతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో మొదటి అంశంగా జిహెచ్ఎం ప్రమోషన్ చేసి సార్ మరి మాకు న్యాయం చేయాలని పదే కోరుతా ఉన్నాం. మరి వాళ్ళంతా కూడా మార్చిలో రిటైర్డ్ అవుతారు కాబట్టి మార్చిలో రిటైర్డ్ అయ్యి ఎలాంటి ప్రమోషన్ లేకుండా, ఒక్క ప్రమోషన్ లేకుండా దిగిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇది గొడ్డు చాకిరీ చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మా టీచర్స్ అందరు. కాబట్టి ఎప్పుడైతే టీచర్ ఆనందంగా ఉంటాడో రాష్ట్రంలో చాలా చక్కగా అన్నింటిలో కూడా మరి ముందుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క టీచర్ విషయాల్లోనే ఇన్ని సమస్యలు పేరుకుపోయినట్లు మనకు తెలుస్తూ ఉంది. మరికొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి, ఏ రంగంలో ఉద్యోగులు? మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చర్చకి ఏ సమస్య వస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? నా పేరు ధనలక్ష్మి అండి. నేను ఉపాధ్యాయురాలిని అండి. అయితే గత ప్రభుత్వం అనేది ఉపాధ్యాయుల పట్ల సీతకన్ను ప్రవర్తించిందని చెప్పవచ్చు అండి. ఎందుకంటే ఎలాంటి ఉపాధ్యాయులు అంటే కనీసం వాళ్ళని కొంత గౌరవించి వాళ్ళకి కావాల్సిన వసతులు అనేవి ఏవి పట్టించుకోలేదండి. ఈ కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయులకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. అదే క్రమంలో మాకు 8 సంవత్సరాల తర్వాత ప్రమోషన్లు ఇస్తామని
చేస్తామని ఆశ పెట్టి దాని మీద నీళ్లు చల్లడం జరిగింది. అయితే సగం రాష్ట్రంలో ప్రమోషన్లు పూర్తి అయినాయండి. కాకపోతే మల్టీ జోన్ 2 మాత్రం కోర్టు కేసు కారణంగా సాకు చూపించి ఇంతవరకు చేపట్టట్లేరు. మేము ఆ కోర్టులో వెకేట్ కూడా చేసుకున్నాం ఆ స్టేని. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ గారు ఈ అంశం ఇక్కడ కోర్టు కేసులో సాకుతో కూడా కొన్ని ప్రభుత్వం చేయాల్సిన ప్రయోజనాలు ఆగిపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మన దృష్టికి తేవడం జరిగింది. అలాగే ఇంకొంతమంది ఉద్యోగులు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఏ రంగం? ఉపాధ్యాయ రంగమేనా? ఈ ఉపాధ్యాయ రంగం కాకుండా వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చారా? వాళ్ళు ఉన్నారా? ఓకే, చెప్పండి. ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది కనీస భద్రత అండి. రిటైర్మెంట్ తర్వాత ఎంతో ఆశలు ఉంటాయండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ వస్తుందని ఎంతో భరోసా ఉంటుంది. అలాంటిది సిపిఎస్ విధానం వల్ల చాలామంది బాధపడుతున్నారు. దాని పాత పెన్షన్ కొనసాగించాలని, సకాలంలో మాకు ఈ పెరుగుతున్న రేట్లకు డిఏలు కూడా రేవంత్ రెడ్డి సార్ గారు విడుదల చేయాలని ఈ కొత్త ప్రభుత్వము మాకు ఇక్కడ ప్రభుత్వం కూడా ఆశిస్తుంది మీ నుంచి. ప్రభుత్వం ఆదాయపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది. మీ నుంచి కూడా సహకారం ఆశించే అవకాశం ఉంది కదా, అట్లాంటప్పుడు మీరు ఎట్లా స్పందించే అవకాశం ఉంటుంది? మా వంతు పూర్తిగా ప్రభుత్వానికి మేము సహకరిస్తామండి. మేము ఇంకా సాధ్యమైనంతగా ఎలాంటి ప్రభుత్వానికి మా యొక్క సేవలు ఏవైనా మేము 100% అందిస్తామనేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది ఏ ప్రభుత్వ ఉద్యోగిని కదిలించినా కూడా గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి సమస్యలను ఏకరువు పెడుతున్న పరిస్థితి. ఉద్యోగులు ఉద్యమాలు చేశారు, తెలంగాణ సాధనకు కీలక పాత్ర పోషించారని ఒకవైపు చెప్తూనే ఎన్నో అంశాలను పక్కన పెట్టారు అనే విషయాలు కూడా ఇప్పుడు ఈ సమావేశం సందర్భంగా ప్రముఖంగా తెర మీదకి వస్తున్నాయి, చర్చకు వస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, విజయన్, హైదరాబాద్.